నిన్న ఉదయం జరిగిన యాక్సిడెంట్ తీవ్రతకి నిదర్శనంగా నేను ఒక థంబ్నెయిల్ పెట్టాను చూడండి. ఒక బస్సులో వెళ్తుంటే ఎదురొచ్చిన టిప్పర్, ఆ టిప్పర్లో ఉన్న లోడ్లో ఉన్న కంకర వచ్చి లోపల బస్సులో ఉన్న వాళ్ళ మీద మెడలోతు దాకా కూరుకుపోయేలాగా చేసిందంటే ఆ నరక యాతన ఎలా ఉంటుంది? ఈ తప్పు ఎవరిది, దీనికి బాధ్యులు ఎవరు, ఈ పాపం ఎవరిది? ఇలాంటి హెడ్డింగ్లు పెట్టేసేసుకొని మనం న్యూస్ ఛానల్స్లో దడదడలాడిస్తాం. కానీ అసలు టిప్పర్ లారీ లోడ్ ఎంత ఉండాలి, దానికి స్పీడ్ లిమిట్ ఏమన్నా పెట్టొచ్చా? ఇప్పుడు జనాలని గమ్యస్థానాలకి చేర్చేటువంటి ఆర్టీసీ బస్సులకి స్పీడ్ లాక్ పెడతారు, 30 కిలోమీటర్లకు మించి పోకూడదు అన్నట్టు. మరి టిప్పర్లకి పెట్టవచ్చా, పెట్టకూడదా? లేదు, పెట్టినా కూడా వీళ్ళు లెక్క చేయరా, స్పీడ్ లాక్ ఓపెన్ చేస్తారా? ఇప్పుడు అదైతే అశోక్ లేలాండ్కి సంబంధించిన బండి, దాని ఎంత లోడ్ వేస్తే బ్రేక్ కొడితే ఆగగలదు బండి, బ్రేకులు పడతాయా లేదా, ఎంత వేగంతో వెళ్తున్నప్పుడు మాత్రమే బ్రేకులు పడగలవు, సడన్ బ్రేక్ వేస్తే టిప్పర్ నుంచి ఆ లోడు ఉన్నది బయటకు వచ్చే ప్రమాదం ఉందా, ఇవన్నీ తేల్చాలి. ఇది ఈ ఒక్క ప్రమాదం కాదు, భవిష్యత్తులో కూడా జరుగుతాయి, ఇకపై ఆగేది కాదు. కానీ ఒక అటానమస్ సిస్టమ్ లేకపోతే, అంటే ఆటోమేటిక్గా ఈ టిప్పర్లో ఇంతే లోడ్ చేయాలని వాళ్ళ కంకర లోడ్ చేసేవాడికి తెలిసి ఉండాలి, తీసుకునేవాడికి తెలిసి ఉండాలి, వెళ్ళేవాడికి తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ లోడు దాటి కనుక వస్తే ఆటోమేటిక్గా ఫైన్ వేసే వ్యవస్థలో ఉండాలి. ఈ ఒక రోడ్డులో ఎదురుగా వచ్చి మరీ ఢీ కొన్నారు అంటే ఎంత నిర్లక్ష్యం అనేది కనపడతానే. ఎవడేం చేయలేడులే, మనం తప్పించుకోగలంలే, ఇంకా పక్కన వాళ్ళు కానీ ఇంకొకటి కానీ హెచ్చరిస్తే మాకు తెలుసు ఈ రూట్లో మేము తిరుగుతుంటాం, మాకు తెలియదా అని వాగుతాడు. ఈ డ్రైవర్ల దగ్గర ఉన్న ప్రథమ లక్షణం అదే, మేము రోజు ఇదే రూట్లో తిరుగుతుంటామండి, మాకు తెలవదా అన్నట్టు. దవడ పగలగొట్టాలనిపిస్తుంది. యాక్సిడెంట్ జరిగే వరకు ప్రతివాడి హీరోనే, యాక్సిడెంట్ చేసే వరకు కూడా, చచ్చే వరకు ప్రతివాడి హీరోనే. బండి యాక్సిలేటర్ దగ్గర ఉన్న, స్టీరింగ్ దగ్గర ఉన్న, అవన్నీ వదిలిపెట్టేసేసి మనం ఈ పాపం ఎవరిది, బండి నిర్లక్ష్యం, వాడు మద్యం మత్తులో ఉన్నాడు, వీడు నిద్రపోతున్నాడు, ఇవి కాదు కదా. ఒక అటానమస్ సిస్టమ్ డెవలప్ కానంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు చూడండి, ఆ ఫోటో చూస్తే నాకు ఇంకా ప్రత్యక్ష నరకం అంటే అదే అనిపిస్తుంది. మనం ఒక బస్సులో జర్నీ చేస్తూ వెళ్తుంటే ఎదురుగా వచ్చింది గుద్దటం ఏంటి, దాంట్లోంచి వచ్చి పడి చచ్చిపోవడం. ఇంకా బీబీ నగర్ దగ్గర అంటే నేను బహుశా ఉదయం కూడా చెప్పుంటాను, పక్కన రోడ్డు పక్కన బస్ స్టాప్లో సురక్షితంగా ఉన్నాము అని ఉన్నవాళ్ళని కూడా గుద్దేసి చంపేసి వెళ్ళిపోతుంటే ఎవడేం చేయగలడు అంటే ఎవడు ఏమీ చేయలేడని కాదు, మనకి భద్రత లేదు అనేది. మనం పుట్టిన మరుక్షణం నుంచి చావు వెంట పడుతూనే ఉంటుంది అనటానికి ఈ 2-3 ఇన్సిడెంట్లు ఈ 10 రోజుల నుంచి విపరీతంగా జరుగుతున్నాయి. రాజస్థాన్లో ఒకటి, ఇక్కడ ఒకటి, ఊళ్ళో ఒకటి, బళ్ళో ఒకటి, రోడ్డు మీద ఒకటి, ఏంటి ఇన్నే. ఇలా మాట్లాడుతుంటే నెత్తి మీద కూడా పెద్ద బండరా వేసినా వేస్తుంది. అంటే అలా తయారైంది. మనం ఇలా చెప్పుకోవడం తప్పితే ఏం చేయగలం? అటానమస్ వ్యవస్థలు ఆటోమేటిక్గా జరిగిపోయాయి, ఏర్పడనంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి అనేది నేను అనుకుంటున్నాను.